హరయే నమః గురవే నమః. శ్రీఆర్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. పిల్లలకు ముఖ్యంగా మంచి సంస్కారాన్ని మనం అలవాటు చేస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, సమాజం బాగుంటుంది, తల్లిదండ్రులు ఎంతో సంతోషాన్ని పొందుతారు. మరి ఉపాధ్యాయులు కానీ, అధ్యాపకులు కానీ, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్ ఎవరైనా కానీ అందరూ ఇష్టపడేది, అందరూ కోరుకునేది పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని. అది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ఎక్కడైనా కానీ అందరి ఇంటెన్షను వీళ్ళ ఫ్యూచర్ బాగుండాలి, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని. ఇంతకీ భవిష్యత్తు బాగుండటం అంటే ఏంటి? భవిష్యత్తు బాగుండటం అంటే బాగా సంపాదిస్తే బాగున్నట్లు కాదు, బాగా చదువుకుంటే బాగున్నట్లు అంతకంటే కాదు. వాళ్ళు జీవితంలో వాళ్ళు చదివిన చదువును సమాజ శ్రేయస్సు కోసం వాడినప్పుడు, ఇతరులకు దాని వలన హాని కలగకుండా హితాన్ని చేయగలిగినప్పుడు, అప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుందనుకోవాలి, వాళ్ళ యొక్క చదువు సార్థకమైందనుకోవాలి. మరి పిల్లలకు స్వార్థ చింతనను, స్వార్థ బుద్ధిని బాగా అలవాటు చేస్తే సమాజాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, నా స్వార్థాన్ని పెంచుకోవటం కోసం, సమాజాన్ని ఏ విధంగా నేను ఇబ్బంది పెట్టాలి నా పబ్బం గడుపుకోవటం కోసం అనే దుర్బుద్ధిని పెంచినట్లే కదా. మరి అది సమాజానికి హితమా? అట్లానే ఇతరులను ఇబ్బంది పెట్టే వ్యక్తిని, ఇతరుల యొక్క అహితాన్ని కోరుకునే వాళ్లను సమాజం ఇష్టపడుతుందా? మరి వీళ్ళని ఇష్టపడకపోతే సమాజాన్ని వీళ్ళు ఇష్టపడతారా? మరి పిల్లలకు మంచి సంస్కారాన్ని గనక నేర్పించకపోతే, వాళ్లకు చిన్నతనం నుండి నిస్వార్థ భావాన్ని, త్యాగ గుణాన్ని, లోకహితానికి సంబంధించి, సమాజ శ్రేయస్సుకు సంబంధించి సద్భావనను, ఎంతోమంది మహానుభావుల యొక్క చరిత్రను, వాళ్ళ యొక్క జీవితాన్ని వీళ్ళు ఆదర్శంగా తీసుకునే విధంగా వాళ్ళకు ఆ మంచి అంశాలను కనుక చెప్పకపోతే, వాళ్లకు భగవంతుడి విషయంలో విశ్వాసాన్ని కలిగించకపోతే, వాళ్ళ జీవితం యొక్క విలువ గురించి వాళ్ళకు ఒక అవగాహనను ఏర్పరచకపోతే, మరి వాళ్ళ విద్య వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే సుఖాన్ని పొందడం కోసం ధనం కావాలి, ధనాన్ని సంపాదించడం కోసం ఉద్యోగం కావాలి, ఉద్యోగాన్ని పొందాలి అంటే పెద్ద జాబ్ కావాలంటే పెద్ద చదువు కావాలి. ఇదేనా పర్పస్? అంటే మనం ఏటీఎం కాదు కదా, ఎంతంటే అంత డబ్బు మనం సంపాదించగలుగుతాం, సాధించగలుగుతాం. జీవుడు ఆనందాన్ని పొందాలనుకుంటాడు, ఆనందాన్ని కోరుకుంటాడు, అది జీవుడి స్వరూపం, అది తప్పు కాదు. కానీ ఆనందం వేరు, అజ్ఞానం వేరు. అజ్ఞానం వలన ఆనందం కలగదు కదా, దుఃఖం కలుగుతుంది. మరి జ్ఞానాన్ని కలిగించేది విద్య, జ్ఞానాన్ని బోధించేది విద్య, అజ్ఞానాన్ని పెంచేది విద్యే కాదు. సా విద్యా తన్మతిర్యయ అంటున్నాడు భగవంతుడు. ఏదైతే మన బుద్ధిని ఆయనకు దగ్గర చేస్తుందో అది విద్య. ఒకవేళ మన మనస్సు ఆయనకు దగ్గర కాకపోతే, మనం చేసే పని ఆయనకు సంతోషాన్ని కలిగించకపోతే, సమాజ శ్రేయస్సును, సకల జనుల హితాన్ని మనం కోరుకోకపోతే అది విద్య ఎట్లా అవుతుంది? మనం ప్రయోజకులం అని చెప్పి మనల్ని మనం మభ్యపెట్టుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లే అవుతుంది కదా. అందుకని చెప్పి తప్పనిసరిగా మన హితాన్ని కోరుకుంటే సమాజం యొక్క హితాన్ని కోరుకోవాలి. మన సుఖాన్ని కోరుకుంటే తోటి ప్రాణుల యొక్క సుఖానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. అన్నింటికంటే మించి మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి, తద్వారా అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఇప్పుడు మంచి మంచి గుణాలు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తికి గౌరవం కలుగుతుంది, ఆ వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాడు, ప్రతి హృదయంలో కూడా గొప్ప స్థానాన్ని పొందగలుగుతాడు, లోకానికి పరమోపకారం చేయగలుగుతాడు. మరి ఈ సద్గుణాలు ఎట్లా కలుగుతాయి అనే దానికి సమాధానం చెప్తోంది భాగవతం. మీరు ఈ గుణాన్ని అలవరుచుకోండి, ఈ దోషాలను వదలండి, ఈ తప్పు చేయకండి, ఈ విధంగా మెదలండి అంటే ఎట్లా అది సాధ్యం అవుతుందో కూడా చెప్పాలి కదా.
హరావభక్తస్య కుతో మహద్గుణా సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాహ. సమస్త సద్గుణాలతో పాటు దేవతలు కూడా వచ్చి ఆ హృదయంలో వసిస్తారు, నివసిస్తారు. భగవద్భక్తి చేయడం వలన హృదయానికి ఈశ్వరీయ శక్తి కలుగుతుంది. అందుకని చిన్న వయస్సు నుండి వాళ్లకు భగవత్ సంబంధమైనటువంటి ఇష్టాన్ని, విశ్వాసాన్ని, నిష్టను బలపరిస్తే వాళ్ళ హృదయంలో ధైర్యం కలుగుతుంది. వాళ్ళలో ఎన్నో భయాలు దూరం అయిపోతాయి. వాళ్ళ మనస్సులో ఉన్న ఎన్నో బలహీనతలను వాళ్ళు అధిగమించగలుగుతారు. వాళ్ళ జీవితం యొక్క పవిత్రతను వాళ్ళు తెలుసుకోగలుగుతారు. లోకానికి వాళ్ళ నుండి ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించాలో, భగవంతుడు వాళ్ళ ద్వారా ఈ విశ్వానికి ఎలాంటి సేవను చేయాలో ఆ సంకల్పాన్ని కలిగి ఉండగలుగుతారు. అందుకని సమాజ హితాన్ని మనం నిజంగా కోరుకుంటే ప్రతి ఒక్కళ్ళ యొక్క బాధ్యత అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మనం నిజంగా ఇష్టపడుతున్నట్లయితే పిల్లల మనస్సును కలుషితంగా చేసే ప్రయత్నాన్ని మనం మానుకోవాలి. తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, వాళ్లకు బోధించేటువంటి ఉపాధ్యాయులకు కూడా బాధ్యత ఉంది, అట్లానే సమాజానికి కూడా బాధ్యత ఉంది. వాళ్ళు ఎంత మంచి ఉన్నతమైన భావాలను పెంచుకుంటే అంత మన సమాజానికి, మన దేశానికి, ఈ విశ్వానికి వాళ్ళు బలం అవ్వగలుగుతారు. వాళ్ళు చక్కగా ఎన్నో మంచి పనులను చేయగలుగుతారు, ఎన్నో మంచి ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును వాళ్ళు ఏర్పరచుకోవడమే కాదు, ఎంతోమంది భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దగలిగే సామర్థ్యాన్ని వాళ్ళు లోకానికి అందించగలుగుతారు. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి హృదయంతో ఈ అంశాన్ని తప్పకుండా అందరూ గ్రహించి పిల్లలను వాళ్ళు చిన్న వయస్సులో ఉన్నప్పటి నుండే వాళ్లకు ఊహ తెలిసిన పసిప్రాయం నుండే, ఎట్లా అయితే ప్రహ్లాదుడు కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ అని చెప్పాడు, అంటే ఊహ తెలిసిన పసిప్రాయం నుండే భాగవత ధర్మాన్ని జీవుడు అనుసరించాలి అని. అట్లా పెద్దల పట్ల నిష్టను కానీ, మహాపురుషుల విషయంలో భక్తి శ్రద్ధలు కానీ, ఇట్లాంటి అభ్యాసం ఏదైతే ఉందో తోటి ప్రాణుల విషయంలో దయను కలిగి ఉండటం, అందరినీ కూడా ఆదరించటం, అందరి విషయంలో సుహృద్భావాన్ని కలిగి ఉండటం, అందరి శ్రేయస్సును సదా కాంక్షించటం, ఈ మానసిక స్థితిని పిల్లలలో కలిగించేందుకు అనుకూలమైనటువంటి ప్రతి ప్రయత్నాన్ని అందరూ చేయగలిగితే అది భగవంతుడికి గొప్ప సేవ అవుతుంది, సమాజానికి కూడా చాలా గొప్ప సేవ అవుతుంది. హరయే నమః, గురవే నమః.